టోటల్ గా 23% అమ్మకాలు పడిపోయాయి. 23%. ఒకటి రెండు కాదు. దేశంలో ఉన్న ప్రధాన నగరాలతో అంటే ముంబై, కలకత్తా, ఢిల్లీ, పూణే, బెంగళూరు, చెన్నై ఇట్లాంటి వాటితో దేంతో పోల్చినా కూడా హైదరాబాద్ లో 2025లో గత సంవత్సరంతో పోలిస్తే 23% ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయి. ఇళ్ల అమ్మకాలు ఎందుకు తగ్గిపోయినాయి మనందరికి తెలుసు. ఒకటి, రేట్లు మాత్రం ఆకాశంలో అంటుతున్నాయి. సామాన్య ప్రజలకు అసలు ఇల్లు కొనడం అనేది ఒక పెద్ద ఇంపాసిబుల్ టాస్క్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా ఇంపాసిబుల్ టాస్క్ అయిపోయింది. అంత రేట్లు ఉన్నాయి మనకు హైదరాబాద్ లో. అండ్ రెండో థింగ్ వచ్చేసి పొలిటికల్ యూనో స్టెబిలిటీ, అంటే లైక్ కన్ఫ్యూజ్డ్ పొలిటికల్ సిచ్యువేషన్, లేకపోతే రియల్ ఎస్టేట్ అంతా డౌన్ ఉంది, మార్కెట్ డౌన్ ఉంది, అండ్ స్టెబిలైజ్డ్ గవర్నమెంట్ లేకపోవడము, అండ్ ఫ్యూచర్ ఏంటి హైదరాబాద్ అనేది ఎవరికి అర్థం కాకపోవడము, అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన అభివృద్ధి చేయడము, లేకపోతే జనాలంతా అక్కడ ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచించడము, అండ్ లేదా ఐటీ జాబ్స్ లో అనిశ్చితి, అంటే ఏఐ వచ్చేసింది, జాబ్లు ఉంటాయో ఊడతాయో అని ఒక డౌట్ఫుల్నెస్. అండ్ జనాలు కూడా మనకి ఇక్కడ నుంచి అంటే లైక్ మొత్తం నార్త్ సైడ్ నుంచి, బాంబే నుంచి, లేకపోతే కలకత్తా నుంచి, ఢిల్లీ నుంచి, రకరకాల నార్త్ అంటే ఒక ప్లేస్ కాదు, ఏ దేశంలో అన్ని ప్రాంతాల నుంచి జనాలు ఇక్కడ వచ్చి సెటిల్ అవుతున్నారు. సో ఇక్కడ వచ్చి సెటిల్ అయినప్పుడు వాళ్ళు ఇక్కడే ఇల్లు కొనాలని ఉండాలని అనుకోరు కదా. వాళ్ళ వాళ్ళ ఊర్లలో లేకపోతే వాళ్ళకి దగ్గరలో ఉన్న టౌన్లలో ఏదో రోజు వాళ్ళ లైఫ్ లో అక్కడ ఉండిపోవాలి అనుకున్నప్పుడు, రిటైర్మెంట్ అనుకున్నప్పుడు అట్లాంటి ప్లేస్ లో కొంటారు. ఎందుకంటే ఇక్కడ కొనలేం కదా మనం, మన చేతిలో డబ్బులు ఉన్నా కూడా అఫోర్డబిలిటీ లేదు కదా. అండ్ ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే, ఇంత పడిపోయినా కూడా ఇళ్ళ కొనుగోలు అంటే కొనడం అనేది ఇంత డ్రాస్టిక్ గా పడిపోయిన కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే రేట్లు మాత్రం ఏం తగ్గట్లేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సో మన రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏమైందో, భూముల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో, లేకపోతే పవర్ సేఫ్టీ రేట్ ఎందుకు పెరుగుతుందో గాడ్ నోస్. మనకైతే చాలా సామాన్యులం దీని మీద పెద్ద కమెంట్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే, పక్కనే ఉన్న చెన్నై 15% పెరిగింది. ఏంటి, ఇల్లు అక్కడ 15% లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 15% అక్కడ ఇల్లు కొనడం పెరిగింది 2025 లో. అండ్ ప్రధాన నగరాలని చెప్పాను కదా ఇందాక, టోటల్ పాన్ ఇండియాలో అన్నిటికన్నా ఎక్కువగా వర్స్ట్ గా పడిపోయింది ఇళ్ల సేల్స్ అనేది అంటే ఎక్కడ ఉందంటే అది ఓన్లీ హైదరాబాద్ లోనే ఉంది. మిగతా అన్నిటితో కూడా కొద్దిగా పడిపోయినాయి మన వాళ్ళతో కంపేర్ చేస్తే, హైదరాబాద్ తో కంపేర్ చేస్తే. కానీ మన దగ్గర మాత్రం డ్రాస్టిక్ గా 23% పడిపోయింది. సో చూద్దాం ఇంకా ఏమవుతుందో లైఫ్. అంటే లైక్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి, అసలు ఇల్లు కొనే పరిస్థితి ఉంటుందో ఉండదో, ఇంకా రేట్లు ఏ రేంజ్ లో వెళ్ళిపోతాయో. బట్ ఇప్పటికైతే పరిస్థితి ఇది.